ఒక యోగి ఆత్మకథ అధ్యాయం 8. భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. ఈయన గురించి వింటున్నామండి. ఇందులో 2వ భాగం మొదలు పెడదాం. జడ పదార్థం చూపించే ప్రతి చర్య గురించి బోస్ ప్రయోగశాలలో ఇప్పటికే జరిగిన కృషి, మొక్కల జీవితంలో వెల్లడి అయిన అనుకోని కొత్త విషయాలు, భౌతిక శాస్త్రంలోనూ, జంతు శరీర ధర్మశాస్త్రంలోనూ, వ్యవసాయ శాస్త్రంలోనూ, చివరికి మనోవిజ్ఞాన శాస్త్రంలో సైతం ఎంతో విస్తృతమైన పరిశోధనా రంగాల్ని ఆవిష్కరించింది. ఇంతవరకు పరిష్కరించడానికి వీలు కావనుకున్న సమస్యలన్నింటినీ ఇప్పుడు ప్రయోగాత్మక పరీక్షా పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఘన విజయం అన్నది కఠోరమైన సునిశ్చితత్వం సాధించనిదే చేకూరదు. అందుచేతనే నేను రూపొందించిన అత్యధిక సూక్ష్మగ్రాహక యంత్రాలు, పరికరాలు ఒక వరుసలో పొడుగ్గా ఈనాడు మందిర ప్రవేశ విభాగంలో మీ ముందు నిలిచి ఉన్నాయి. భ్రాంతి కలిగించే ఆ భాషకు వెనుక అగోచరంగా ఉండే వాస్తవాన్ని తెలుసుకోవడానికి కావలసిన సుదీర్ఘ ప్రయత్నాల్ని గురించి, మానవ పరిమితులను అధిగమించడానికి అవసరమైన అనవతర పరిశ్రమ, పట్టుదల, ప్రతిభలను గురించి తెలుపుతాయవి. భ్రాంతులకు వెనుక ఉండే సత్యసూత్రాల్ని బయల్పరచగల నిజమైన ప్రయోగశాల మనస్సు అన్న సంగతి సృజనాత్మక శాస్త్రవేత్తలందరికీ తెలుసు. ఇక్కడ ఇచ్చే ఉపన్యాసాలు కేవలం ఇతరులు కనిపెట్టి చెప్పిన వాటిని చిలక పలుకుల్లా అప్పగించేటట్టు ఉండవు. ఈ ప్రయోగశాలలో మొట్టమొదటిసారిగా కనుక్కుని కళ్లకు కట్టించే కొత్త ఆవిష్కరణల్ని ప్రకటిస్తాయవి. ఈ సంస్థ పక్షాన అప్పుడప్పుడు నియతకాలికంగా వెలువడే ప్రచురణ ద్వారా భారతీయుల కృషి ప్రపంచానికంతటికీ అందుతుంది. అవి ప్రజా సంపద అవుతాయి. పేటెంట్ హక్కులు ఏర్పరచుకోవడం ఎన్నడూ జరగదు. విజ్ఞానాన్ని వ్యక్తిగత లాభం కోసం మాత్రమే వినియోగించే అపవిత్ర కార్యం మనం ఎన్నడూ చేయకుండా ఉండాలని మన జాతీయ సంస్కృతి ఆదేశిస్తుంది. ఈ సంస్థలో సదుపాయాలు వీలున్నంత వరకు అన్ని దేశాల నుంచి వచ్చిన కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయని కూడా ఆశిస్తున్నాను. ఈ రూపంలో నా దేశ సంప్రదాయాల్ని కొనసాగించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. 25 శతాబ్దులకు పూర్వమే భారతదేశం ప్రాచీనమైన నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలలో ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్ని చేర్చుకున్నది. విజ్ఞాన శాస్త్రం అన్నది ప్రతి దేశాలకు వేటికి పరిమితం కాకుండా సార్వత్రికత విషయంతో అంతర్జాతీయతను సంతరించుకున్నదైనప్పటికీ కూడా భారతదేశం మహత్తర కృషి చేయడానికి ప్రత్యేకంగా తగినది. పైకి పరస్పర విరుద్ధాలుగా కనిపించే యథార్థాల రాశిలో ఒక కొత్త వ్యవస్థను నిరూపించగల భారతీయుల ఉజ్వల కల్పనాశక్తిని ఏకాగ్రత అనే అలవాటు అదుపులో ఉంచుతున్నది. ఈ నిగ్రహమే అపారమైన ఓర్పుతో మనస్సును సత్యాన్వేషణ మీద నిలిపే శక్తిని ప్రసాదిస్తోంది. ఆ శాస్త్రవేత్త చెప్పే చివరి మాటలు వింటుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కాలాన్ని, చారిత్రకుల్ని కూడా సమానంగా కలవరపెట్టే ఈ ఓర్పు భారతదేశానికి మారుపేరు కాదా? పరిశోధనా కేంద్రం ప్రారంభోత్సవం జరిగిన నాటి తర్వాత త్వరలోనే మళ్లీ వెళ్లాను నేను. ఆ మహాశాస్త్రవేత్త తామిచ్చిన మాట గుర్తుంచుకుని నన్ను ప్రశాంతమైన తమ ప్రయోగశాలకు తీసుకువెళ్లారు. ఈ ఫెర్న్ మొక్కకు క్రెస్కోగ్రాఫ్ తగిలిస్తాను. దీని వర్తక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదే అనుపాతంలో నత్త నడకను కనుక పెంచి చూస్తే ఆ పురుగు ఎక్స్ప్రెస్ బండిలా ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంది. పెద్దగా కనిపించేటట్టు పెంచిన ఫెర్న్ మొక్క నీడపడుతున్న తెర మీద చూపు నిలిపి ఉంచాను. సూక్ష్మమైన జీవన చలనాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సమోహితమైన నా కళ్ల ముందే ఆ మొక్క మెల్లమెల్లగా పెరుగుతోంది. బోసు మహాశయులు ఒక చిన్న లోహపు కడ్డీతో ఒక ఫెర్న్ మొక్క కొనను తాకారు. తాకడంతోనే ముఖాభినయంలా సాగుతున్న పెరుగుదల చటుక్కున ఆగిపోయింది. కడ్డీ తీసేయగానే లయబద్ధంగా సాగే పెరుగుదల మళ్లీ కొనసాగింది. బయట నుంచి ఏ కొద్దిపాటి జోక్యం కలిగినా సరే సున్నితమైన కణజాలాలకి అది ఎలా హానికరమవుతుందో చూశావు అన్నారు బోస్ మహాశయులు. ఇదిగో నేనిప్పుడు మత్తుమందు ఇస్తాను చూడు, ఆ తరువాత దానికి విరుగుడు ఇస్తాను. మత్తుమందు ఫలితంగా పెరుగుదల అంతా ఆగిపోయింది. విరుగుడు ఇచ్చేసరికి మళ్లీ మొదలైంది. తెర మీద కనిపిస్తున్న పరిణామాత్మక భంగిమలు చలనచిత్ర కథ కంటే కూడా ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నాయి. బోసు మహాశయులు ఇక్కడ విలన్ పాత్రధారిగా ఆ ఫెర్న్ మొక్కకు ఒక చోట పొదునైన పరికరం ఒకటి గుచ్చారు. వెంటనే ఆ మొక్క గిలగలా కొట్టుకోవడంతో ఎంతో బాధపడుతుందో తెలిసింది.
కాడలో కొంత మేరకు ఆయన కత్తి గుచ్చేసరికి మొక్క విపరీతంగా విల్లవిల్లాడిపోతున్నట్లు నీడలో కనిపించింది. చివరికి మరణయాతన ముగిసిపో చలనం లేకుండా అయిపోయింది. మొదట ఒక పెద్ద చెట్టుకు మత్తుమందు ఇచ్చి అంటుకట్టి విజయం సాధించాను. మామూలుగా అటువంటి వనస్పతులు ఉన్న చోట నుంచి కదిలించేసరికి తొందరగా చచ్చిపోతాయి. ఆ ప్రాణరక్షణ వ్యూహాన్ని నెమరు వేసుకుంటూ సంతోషంగా చిరునవ్వు నవ్వుకున్నారు జగదీష్ చంద్రబోస్. చెట్లకు ఒక ప్రసరణ వ్యవస్థ ఉందని సున్నితమైన నా పరికరాలు తెలియచేసిన రేఖాపటాలు నిరూపించాయి. వాటిలో ఉండే జీవరస చలనాలు జంతు శరీరాల్లో రక్తం సంచరించడానికి సమానమైనవి. ఈ జీవరసం పైకి ఎలా ఎక్కుతుందో మామూలుగా ఒక దీపపు వత్తిలో నూనె ప్రవేశించే మాదిరి యాంత్రిక ఆకర్షణ పద్ధతిలో వివరించడం సాధ్యం కాదు. ఈ దృగ్విషయం సజీవ కణాలు పనిచేసే తీరు వల్ల ఏర్పడుతోందని క్రెస్కోగ్రాఫ్ ద్వారా వెల్లడి అయింది. చెట్టు దిగువ వరకు వ్యాపించి ఉండే స్తూపాకారపు గొట్టం నుంచి సర్పిలాకార తరంగాలు వెలువడతాయి. ఈ గొట్టం నిజంగా గుండెకాయలా పనిచేస్తుంది. లోతుగా చూపిన కొద్దీ బహురూపాత్మకమైన ప్రకృతిలో ప్రతి ఒక్క రూపము ఏకరూపాత్మకమైన ఒక ప్రణాళికతో ముడిపడి ఉన్నదన్న విషయం స్పష్టంగా సాక్షీభూతమవుతూ ఉంటుంది. ఈ మహాశాస్త్రవేత్త మరో బోస్ పరికరం వైపు చూపించారు. ఒక తరంగపు ముక్క మీద ప్రయోగాలు చేసి చూపిస్తానుండు. లోహాల్లో జీవశక్తి బయట నుంచి కలిగే ప్రేరణలను బట్టి అనుకూలంగా గాని ప్రతికూలంగా గాని ప్రతిక్రియలు చూపిస్తుంది. శిరాగుర్తులు వివిధ ప్రతిచర్యల్ని నమోదు చేస్తాయి చూడు. అణుఘటనం తాలూకు స్వాభావిక తరంగాల్ని నమోదు చేసిన గ్రాఫును తదేక దృష్టితో తిలకించాను. ఆ ప్రొఫెసర్ గారు తగరానికి మత్తుమందు ఇచ్చినప్పుడు స్పందనాత్మక లేఖనాలు ఆగిపోయాయి. ఆ లోహం మళ్లీ మెల్లగా మామూలు స్థితికి వస్తుంటే అవి పునః ప్రారంభమయ్యాయి. ఆయన విష సంబంధమైన ఒక రసాయనాన్ని దానికి పూశారు. ఒక పక్క తగరం ముక్క కొన విలవిల్లాడుతూ ఉండగా పట్టిక మీదున్న ముళ్ళు చావు కబురు చల్లగా చెప్పింది. శాస్త్రవేత్త ఇలా అన్నారు: కత్తెరలు, యంత్రాలు వంటి వాటికి ఉపయోగించే ఉక్కులాంటి లోహాలు అలసటకు గురి అవుతాయని, నియతకాలికమైన విశ్రాంతి కనుక పొందితే వాటి సామర్థ్యం మళ్లీ పెరుగుతుందని బోస్ పరికరాలు నిరూపించాయి. విద్యుత్ ప్రవాహాలు కానీ భారీ ఒత్తిడి కానీ కలిగించడం వల్ల లోహాల్లోని జీవనాడికి తీవ్రంగా హాని కలగడమే కాకుండా అది పూర్తిగా అంతరించిపోతుంది. అలుపులేని బుద్ధకుశలతకు ప్రశంసనీయమైన ప్రమాణంగా గదిలో 4 పక్కలా అమర్చి ఉన్న ఎన్నో రకాల పరికరాలను నేను చూశాను. అయ్యా, అద్భుతమైన మీ యంత్ర సామాగ్రిని పూర్తిగా వినియోగించుకుని భారీ వ్యవసాయాన్ని త్వరగా అభివృద్ధి చెయ్యకపోవడం విచారకరమైన విషయం. మొక్కల పెరుగుదలకు దోహదం చేసే రకరకాల రసాయనిక ఎరువుల ప్రభావాన్ని చూపించడానికి వాటిలో కొన్నిటి మీద ప్రయోగశాలలో త్వరగా ప్రయోగాలు జరపడం సులభంగా సాధ్యం కాదా అండి? నువ్వు చెప్పింది నిజం. ముందు తరాల వాళ్ళు బోస్ పరికరాల్ని రకరకాలుగా ఉపయోగించుకుంటారు. శాస్త్రవేత్తకు సమకాలిక పురస్కారం లభించడం అన్నది అరుదు. సృజనాత్మక సేవలో కలిగే ఆనందం ఒక్కటి దక్కితే చాలు. ఓటమి నెరగని ఆ మునికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుని సెలవు తీసుకున్నాను. ఆశ్చర్యం కలిగించే ఆ మేధావి అసాధారణ ప్రజ్ఞా పాఠవసారం హరించిపోవడం అంటూ ఉంటుందా అని మనసులో అనుకున్నాను. కాలం గడిచినా అది తరిగిపోలేదు. బోసుగారు రిసోనెంట్ కార్డియోగ్రాఫ్ హృచలన లేఖిని అనే జటిలమైన పరికరాన్ని కనిపెట్టి భారతదేశంలోని మొక్కల మీద లెక్కలేనన్ని ప్రయోగాలు చేశారు. వీటి పర్యవసానంగా ఉపయోగకరమైన మందులకు సంబంధించి ఊహించనంత పెద్ద ఔషధ తయారీ పద్ధతి వెల్లడి అయింది. 1 సెకనులో 100వ వంతు కాలాన్ని కూడా గ్రాఫు మీద సూచించే విధంగా ఒక్క పిసరు కూడా తేడా రానంత ఖచ్చితంగా పనిచేసే కార్డియోగ్రాఫ్ను తయారు చేయడం జరిగింది. మొక్కలకు, జంతువులకు, మానవులకు శరీర నిర్మాణంలో ఉండే అత్యంత సూక్ష్మమైన నాడీ స్పందనల్ని రిసోనెంట్ రికార్డులు లెక్క కడతాయి. తన కార్డియోగ్రాఫ్ ముందు జంతువుల్ని కాకుండా మొక్కల్ని కోసి చూడడానికి ఉపయోగపడుతుందని ఆ ప్రసిద్ధ వృక్ష శాస్త్రవేత్త జోషం చెప్పారు. ఒక మొక్కకు, ఒక జంతువుకు వేసిన మందు వల్ల కలిగే ఫలితాలు రికార్డింగ్లను పక్కపక్కన చూసినప్పుడు అవి అచ్చు మచ్చు ఒక్కలాగే ఉండడం ఆశ్చర్యం కలిగించింది అన్నారాయన. మనిషిలో ఉన్న ప్రతి ఒక్కటి ముందుగానే మొక్కల్లో కనిపించింది. మొక్కల మీద చేసే పరిశోధన జంతువులకు, మనుషులకు కలిగే బాధల్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
చాలా ఏళ్ల తర్వాత మొక్కల విషయంలో మొట్టమొదటిసారిగా బోసు కనిపెట్టిన విషయాలు ఇతర శాస్త్రవేత్తల పరిశోధనలు బలపడ్డాయి. 1938లో కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన కృషి గురించి ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇలా రాసింది: నరాలు మెదడు నుంచి శరీరంలోని ఇతర భాగాలకు సందేశాలు పంపేటప్పుడు చిన్న చిన్న విద్యుత్ తరంగాలు ఉత్పన్నమవుతాయని గడిచిన కొన్ని సంవత్సరాల్లో నిర్ధారణ అయింది. ఈ విద్యుత్ తరంగాల్ని సున్నితమైన విద్యున్మాపకాలతో గాల్వానామీటర్లతో గణించి వాటిని ఆధునిక పరివర్తక పరికరంతో కొన్ని లక్షల రెట్ల వరకు పెంపు చేసి చూపించడం జరిగింది. ఈ విద్యుత్ తరంగాలు గొప్ప వేగంతో పోతూ ఉండడం వల్ల బతికున్న జంతువుల్లో కానీ మనిషిలో కానీ నాడీ తంతువుల గుండా ఇవి ఎలా సాగుతాయో పరిశీలించడానికి ఇప్పటిదాకా తృప్తికరమైన పద్ధతి ఏదీ కనపడలేదు. తరచుగా బంగారు చేపల తొట్టెల్లో వేసే మంచి నిటెల్లా మొక్క తాలూకా పొడుగాటి ఏకకణాలు వస్తుతః ఏకనాడీ తంతువుల్ని పోలి ఉంటాయని డాక్టర్ కెఎస్ కోల్, హెచ్జే కర్టిస్ రాశారు. అంతేకాకుండా నిటెల్లా తంతువులకు ఉద్రేకం కలిగించినప్పుడు ఒక్క వేగం విషయంలో తప్ప తక్కిన వాటన్నిటిలోనూ అవి జంతువులోనూ మనిషిలోనూ ఉండే నాడీ తంతువులకు అన్ని విధాలా సమానంగా విద్యుత్ తరంగాల్ని ప్రసరింపచేస్తాయని వారు కనుక్కున్నారు. మొక్కల్లో ఏర్పడే నాడీ సంబంధమైన విద్యుత్ తరంగాలు జంతువుల్లో ఏర్పడే వాటికన్నా చాలా తక్కువ వేగం కలిగి ఉన్నవని గమనించడం జరిగింది. అందువల్ల కొలంబియా కార్యకర్తలు నరాల్లోని విద్యుత్ తరంగాల గతిని మందుగొడి చలనచిత్రాలుగా ఫోటోలు తీయడానికి కొత్తగా కనిపెట్టిన ఈ విషయాన్ని ఒక సాధనంగా చేపట్టారు. మనస్సుకు పదార్థానికి మధ్య సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్న గుప్త రహస్యాల్ని తెలుసుకోవడానికి ఈ నిటెల్లా మొక్క ఒక రకమైన రొజెట్టా రాయిలా ఉపకరించవచ్చు. రొజెట్టా అనేవాడు నెపోలియన్ సేవలో ఒక అధికారి. అతనికి ఈజిప్టులో దొరికిన ఒక రాయి మీద ఒకే విషయం 3 లిపుల్లో రాసి ఉంది. దీనివల్ల ప్రాచీన ఈజిప్టు దేశపు లిపుల్ని చదవడానికి వీలైంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆదర్శప్రాయుడైన ఈ భారతీయ శాస్త్రవేత్తకు చాలా సన్నిహిత మిత్రుడు. ఈయన్ని సంబోధిస్తూ ఆ వంగదేశపు మధుర గాయకుడు ఇలా గానం చేశాడు: హే తపస్వి ఢాకో తూమి సామమంత్రే జలదగర్జనే ఉత్తిష్టత నిబోధిత ఢాకో శాస్త్ర అభిమానీజనే పాండిత్యర్ పండతర్కహతే సుబ్బహత్ విశ్వతలే ఢాకో మూడ దాంబికేరే డాక్ దావ్ తబ్ శిష్యదలే ఏకద్రే దా డాక్ తారా తవ हिराया बार बार ये भारत अपनाते आसुक फिराया निष्ठाया श्रद्धाया ध्याने भसूक से अप्रमत्त चित्ते लोभहीन द्वंद्वहीन शुद्ध शांत गुरुर्वेदिते ఓ తపస్వి సామవేద మంత్రాల మేఘ గంభీర గర్జనతో ఉత్తిష్టత నిబోధిత అంటూ మెల్కొలుపు. శాస్త్రాభిమానులైన జనాన్ని తుతర్కాలతో కీచులాడుకునే పండితుల్ని పిలిచి వ్యర్థతరాల్ని విడిచిపెట్టమని చెప్పు. ఆ మూఢదాంబికల్ని సువిశాలమైన ప్రపంచంలోనికి రావడానికి ప్రేరేపించు. నీ శిష్య బృందాన్ని కూడా ఆహ్వానించు. వాళ్ళు నీ యజ్ఞవేదికకు నలువైపులా ఒకే కట్టుగా నిలవాలి. దాంతో మన భారతదేశం తన సత్యస్వరూపాన్ని తిరిగి పొంది కర్తవ్యనిష్టతో శ్రద్ధతో ధ్యానంతో అప్రమిత్త చిత్తురాలై లోభహీన ద్వంద్వహీన శుద్ధ శాంత రూపం పొంది విశ్వగురుస్థానాన్ని మళ్లీ అలంకరించాలి. ఒక్కసారి మనసారా శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని తలుచుకుంటూ ఈ అధ్యాయం 8 భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ ఇంతటితో ముగిద్దామండి. వచ్చే అధ్యాయం 9 ఆనందభరిత భక్తుడు, ఆయన విశ్వ ప్రేమలీల మొదలు పెట్టుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత.